నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. వార్ 2 చిత్రం రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో ఒక కాంట్రవర్సీ అయితే ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో అసలు హీరో ఎవరు, సైడ్ క్యారెక్టర్ ఎవరు అని. ఇదే విధంగా RRR టైంలో కూడా ఇదే కాన్సెప్ట్, ఇదే కాన్వర్జేషన్ చాలా వరకు రిపీటెడ్గా మాట్లాడుకున్నారు. అయితే ఓవరాల్గా ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాస్ విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నేనైతే నాకు బ్యాలెన్స్గానే ఉండింది కదా. ఓకే, అట్లా అనిపిస్తే ఒకటే. మరి వార్లో ఏమనిపించింది? పాయింట్ ఏంటంటే, వార్ 1లో హృతిక్ రోషన్ మెయిన్ లీడ్ ఉండి టైగర్ ష్రాఫ్ అనే అతను సెకండ్ లీడ్ అయ్యేసరికి అది కంటిన్యూషన్గా సెకండ్ పార్ట్కి వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ డిస్కనెక్ట్ అవుతున్నారేమో పీపుల్ అని నేను అనుకుంటున్నాను. కానీ ఇక్కడ కథ తిరుగుతోంది ఎవరి వైపు అనేది కాన్సెప్ట్ అని నేను అభిప్రాయపడుతున్నాను. కథ తిరుగుతోంది ఎవరి వైపు, జూనియర్ ఎన్టీఆర్ కథను బేస్ చేసుకొని ఓవరాల్గా తిరుగుతోందని నేను నా ఉద్దేశం పరంగా. మీరు చెప్పండి. యాక్చువల్గా వార్ కాన్సెప్ట్ మొత్తంలో కబీరే హీరో. యాక్చువల్గా చెప్పాలంటే కబీర్ కోసము ఫస్ట్ పార్ట్లోనే టైగర్ ష్రాఫ్ కూడా వచ్చి చనిపోయాడు. లైక్ హౌ, నీకు ఒకటి చెప్తా. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఒక సీన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మొదటి ప్రేయసీ నీ దగ్గరికి వచ్చి చనిపోయింది, తర్వాత టైగర్ ష్రాఫ్ నీ వల్లే చనిపోయాడు, అసలు నీకు మిత్రుని ఎంచుకోవడం తెలియదు అంట, అశుతోష్ నీ వల్లే చనిపోయాడు, అండ్ ఇప్పుడు నేను కూడా నీ వల్లే ఇన్ని తన్నులు తింటున్నాను, వాట్ ఎవర్. అదే. సో నీకు ఎవరిని ఉంచుకోవడం చేత కాదు అన్నట్టు చెప్పాడు కదా. సో ఈ పాత్రలన్నీ కూడా ఎవరి చుట్టూ తిరిగాయి? కబీర్. సో ఆబ్వియస్లీ హీరో ఈజ్ కబీర్. ఎంతమంది ఉన్నా కూడా అంటే ఇప్పుడు టైగర్ సిరీస్ మొత్తం సల్మాన్ హీరో. టైగర్ జిందా హై, టైగర్ 3, 4, 5 ఎన్ని ఉన్నా సరే. సో ఈ వార్ సిరీస్కి మాత్రం కబీర్ ఈజ్ ద హీరో. యాక్చువల్ దీంట్లో నువ్వు పక్క నుంచి మళ్ళీ రఘు మీద ఇంకో సినిమా వస్తుంది. రఘు ఈజ్ ద టైటిల్. నీకు రఘు టైటిల్ మీద ఇంకో సినిమా వస్తుంది ఆఫ్టర్ ఆల్ఫా. సో దాంట్లో నువ్వు అప్పుడు అతని హీరో. రఘు సిరీస్ కూడా కొనసాగుద్ది. రఘు సిరీస్ రఘు పేరు బాలేదు, రఘు చలపతి. అది ఉంది విక్రమ్ చలపతి. అది విక్రమ్, సారీ, రైట్. అదే విక్రమ్ చలపతి వాజ్ డైడ్. ఓకే ఓకే. విక్రమ్ చలపతి వాజ్ డైడ్. రఘు క్యారెక్టర్ ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యింది. ఇతను విక్రమ్ చలపతి చనిపోయినట్టుగా ప్రపంచం అంతా ఉంది. నౌ హీఈస్ రఘు ఫేస్ విక్రమ్ చలపతి లాగా ఉంది. నీకు అర్థమైందా? చలపతి అసలు సెట్ కావట్లేదు. నేనైతే చలపతి స్కూల్లో అంటే అట్లా కాదు, అంటే ఎన్టీఆర్ కి చలపతి అంటే అట్లా ఏదో దళపతి, అది కొంచెం ఏదో లాగా ఉంది నాకు. లైక్ విక్రమ్ ఈజ్ ఫైన్, బట్ విక్రమ్ చలపతి తలపతి. బట్ రఘు మీద సిరీసెస్ వస్తూ ఉంటాయి. అండ్ నీకు ఇప్పుడు ఆల్ఫాలో ఆలియా భట్ ఉంది. ఆలియా భట్ అండ్ రఘు విల్ బి పేర్డ్ నెక్స్ట్ కమింగ్ సిరీస్ అనమాట. ఇట్లా ఈ యూనివర్స్ కొనసాగుతూ ఉంటుంది. అండ్ ఆల్ఫాకి సంబంధించి నువ్వు చూడలేదు థియేటర్లో. నేను అవును, ఎండ్ టైంకి నేను బయటకు వచ్చి టైటిల్స్ పడగానే మీరు వెళ్ళిపోతారు, ఎక్కడ జనాలు అందరూ పారిపోతారేమో. పబ్లిక్ టాక్ ముఖ్యమే కదా. ఫైనల్గా చిన్నప్పుడు ఆలియా భట్కి డియోల్ తను ఏదో మోటివేట్ చేసినట్టు ఆల్ఫా గురించి చెబుతా ఒక టాటూ వేసి బాబీ డియోల్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ మనం చూస్తాం ఆల్ఫాలో. అండ్ రఘు అండ్ ఆలియా విల్ బి పేడ్ ఫర్ నెక్స్ట్ అనదర్ ఫిలిం. ఇట్లా ఈ సిరీస్ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఇది ఒక పెద్ద స్పై యూనివర్స్. అండ్ నౌ దీంట్లో ఎవరు హీరో, ఎవరు ఇది అంటే ఆబ్వియస్లీ కబీరే హీరో. చెప్పాలి అంటే కబీర్ మేడ్ రఘు యాజ్ హీరో ఫర్ నెక్స్ట్ యూనివర్స్. అట్లా కబీర్ నమ్మి గతంలో సరే టైగర్ ష్రాఫ్ చనిపోయాడు, నిజంగా చనిపోయాడా లేదా ఏంటనేది ఫ్యూచర్లో చూద్దాం, అట్లా గాలికి వదిలేద్దాం దాన్ని. అండ్ ఇప్పుడు వింగ్ కమాండర్ ఆ హీరోయిన్ అంటే తను ఫ్లైట్ నడిపినప్పుడు అందరు నవ్వారు. ఎందుకు నవ్వారో నాకు తెలియదు. తను వింగ్ కమాండర్ అనేగా స్టార్టింగ్ చెప్పారు. మరి తర్వాత ఒకనొక సిచ్యువేషన్లో షీ హ్యాండిల్ ద ఫ్లైట్. సో ఈమె సపరేట్ అయిపోతుంది. ఇంకా కబీర్కి ఈమెకి రిలేషన్, ఇంకా వీళ్ళది నెక్స్ట్ సిరీస్ వీళ్ళది పోతుంది అంతే. ఇక్కడ నుంచి ఎన్టీఆర్ఏ నెక్స్ట్. నీకు తర్వాత హృతిక్ ఇంకా కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. ఒకవేళ వచ్చినా కూడా క్యామియో రోల్సే ఉంటాయి. నథింగ్ వాజ్ దట్ బికాజ్ వీళ్ళ లవ్ స్టోరీ ఎండెడ్ ఎప్పుడో. ఎందుకు ఎవరైనా కాల్లో హృతిక్ అవతలు ఉండే లైక్ కబీర్ మాట్లాడుతున్నాడు అన్నా కూడా హీఈస్ ఇన్ ద ఫిలిం అన్నట్లుగా అనిపిస్తుంది మనకు. లైక్ 2.0 ఉంది రోబో, అందులో సనాతో మాట్లాడతాడు ప్రజెంట్ వసీ గారు. అంటే ఆవిడ కూడా ఉన్నట్టే ఇన్వాల్వ్ ఇంకా సినిమాలో. అట్లా మనం అట్లా ఫీల్ అవుతాం, ఇంకా అలాగే ఫీల్ అవ్వాలి. సో ఇక నెక్స్ట్ ఈ సిరీస్లో ఆయనది మాత్రం క్యామియోసే ఉంటాయి. జూనియర్ ఎన్టీఆర్ది ఫుల్ లెంత్ రోల్స్ ఉంటాయి. అండ్ ఇకపోతే వార్ అనే పార్ట్ ఇంకా 3 రాదు. ఓకే, వార్ 1 and 2 ఇనఫ్. పఠాన్ 2 వస్తుంది.
టైగర్ 3 వస్తుంది ఆబ్వియస్లీ, ఇలా ఉంటుంది అంతే. టైగర్ 4 కూడా రావచ్చు, ఇట్లా ఉంటుంది. వార్ ఎండా ఇంకేది వార్ విల్ బి ఎండ్, ఇంకంతే అయిపోయింది వార్. ఈ రెండిటితోనే అయిపోయింది కదా. ఎక్స్టెండ్ చేయాలంటే చేయొచ్చు కదా. ఎక్స్టెన్షన్ ఏం లేదు, కబీర్కి ఇంకా ముసలోని చేయాలి నువ్వు. అప్పటి వరకు ఇంకా హీరోయిన్ వెంట పడుతూనే ఉండాలి, లేకపోతే ఆల్రెడీ తన కడుపులో ఒక బిడ్డ ఉన్నాడని చెప్పావు సార్, అతన్ని బయటకు తీసుకొచ్చి మళ్ళీ కొత్త హృతిక్ రోషన్ని చేసి ఇంకెప్పటికో తీయాలి. అప్పటికి కూడా హృతిక్ రోషన్ అలాగే ఉండాలి. ఇంకో 5-10 years ఈజీగా పడుద్ది. చేయొచ్చు కదా. అంటే మార్వల్ వీళ్ళు DC వీళ్ళు చాలా చేస్తారు కదా, అటు ఇటు తిప్పి కానీ ఇన్ని సినిమాలు చేయాలి కదా. ఇప్పటికి ఒకసి ఆల్ఫా కూడా డిసెంబర్ రిలీజ్కి సిద్ధంగా ఉంది, 3 నెలలే అది వచ్చేస్తుంది. సో వీళ్ళ యూనివర్స్లో వీళ్ళు అట్లా తిరుగుతూ ఉన్నారు. ఉంటది కదా మనకు కూడా ఒక. అండ్ ఇంకొకటి బాగా గమనించు, వార్ 2ని బాగా ట్రోల్ చేశారు చాలా మంది. ఆ విమానంలో ఫైట్ ఏంటి మర్చిపోయినా, విమానం ఫైట్ అనే కాదు, ఈ బాడీ జూనియర్ ఎన్టీఆర్ బాడీని బాగా VFX సంబంధించి బాగా ట్రోల్ చేస్తున్నారు. ఎంత చేసినా VFX ఈ ట్రోల్స్ వదిలే, పిక్చర్స్ని మూవీ చూడు. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్లో నీకు షిప్లో ఫైట్ ఉందా నీగ్రో వాళ్ళతో, ఓకేనా? దాని తర్వాత సీన్తో మర్చిపోయావుగా. అప్పుడు నీకు వావ్ అనిపించింది, ఏదో అనిపించింది, పాజిటివ్ నెగిటివ్ ఏదో, అప్పుడు ఒక థ్రిల్కి గురయ్యావు. తర్వాత నెక్స్ట్ సీన్ రాగానే దాన్ని మర్చిపోతావు నువ్వు, అంతే. తర్వాత మళ్ళీ ఫ్లైట్లో ఏదో ట్రైన్లో అంటేంటిది ఫుడ్ బోర్డింగ్ చేసినట్టుగా వెళ్ళారు. దట్ వాజ్ ఇంపాసిబుల్ యాక్చువల్లీ ఆ గ్రావిటీలో. బట్ ఈవెన్ దో దే డన్, సరే వాట్ ఎవర్. నెక్స్ట్ మళ్ళీ మర్చిపోయారు దాన్ని. ఫ్లైట్లో ఆ తీగల్ని పట్టుకొని దట్ వాజ్ అది నెక్స్ట్ లెవెల్. అది యాక్చువల్గా చెప్పాలంటే దట్ విల్ నాట్ హ్యాపెన్. దాని మీద ఇంకోటి పడి వాళ్ళు అలా. అంటే యాక్చువల్లీ నేనే ఫీల్ అయ్యానంటే వార్ 2 కంటే క్రిష్ 4 అని పెడితే బాగుండు అనిపించింది ఆ సీక్వెన్స్. అంటే సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న వాళ్ళు చేస్తారు అవసరం లేదు, వార్ 2 వీళ్ళకి నేను అనుకుంటున్నా. జస్ట్ అట్లా పెట్టి జస్ట్ క్రిష్ 4 అని పెడితే సరిపోయేది కదా. ఎందుకంటున్నానంటే ఇట్స్ ఓకే, హై ఇవ్వడానికి ఓకే, కానీ తర్వాత జనాలు వీళ్ళు ఖచ్చితంగా పీపుల్ రియలైజ్ అవుతారు, అరే ఇది కుదరని పని కదా, ఇది అసలు జరగదు కదా, అంత హైట్లో ఎంత ఎయిర్ ఎంత గాలి ఉంటుంది, మనిషి అసలు ఊరికి ఎట్లా పెడితే ముక్కలు అయిపోతాడు. అలాంటిది ఫైట్ విత్ రోప్స్ పట్టుకొని ఎంతంటే ఎలా ఉంటుంది ఎవరికైనా. సరే ఏదేమైనప్పటికీ కానీ నెక్స్ట్ సీన్ రాగానే అది మర్చిపోయారు. అది దీంట్లో ఉన్న స్పెషాలిటీ. కన్విన్స్ చేశాడు డైరెక్టర్, అది మాత్రం. ఈవెన్ ఇప్పుడు స్టార్టింగ్ ట్రైన్లో అదేంటి స్పెయిన్ అంతా తిరుక్కుంటూ చేసిన చేజింగ్ అయినా, ఆ తర్వాత ట్రైన్ కారుతో పాటు టన్నెల్లోకి వెళ్ళి పేలిపోవడం, అక్కడ సపరేషన్, తర్వాత ఎన్టీఆర్ ఇలా పిల్లని కాపాడడం, ఇవన్నీ నేను ముందే చెప్పాను నీకు, సినిమా రిలీజ్కి 2 నెలల ముందే చెప్పాను. మితిమీరిన అతి సన్నివేశాలు ఉంటాయి, అది భరించడానికి ప్రిపేర్ అయ్యే వెళ్ళాలి. అవును, కరెక్ట్, అంతే. ఇలాగే ఉంటుంది ఈ యూనివర్స్ మొత్తం, ఇలాగే ఉంటుంది అన్నీ కూడా. ఈవెన్ అదేంటిది కబీర్ ఇప్పుడు ఆ హెలికాప్టర్ వెళ్తూ ఉంటే దాన్ని అదేంటిది ఆ బ్రిడ్జ్ని కూలగొట్టేసి మరీ వెళ్ళడం, వాళ్ళు జారుకుంటూ వెళ్తుంటే ఈయన పైకి ఎక్కడం, ఇలాంటివి ఉంటాయి కామన్. బట్ అది అవన్నిటికీ ప్రిపేర్ అయ్యే ఈ సిరీస్ని చూడాలి. అంటే హాలీవుడ్లో లైక్ ఇప్పుడు కెప్టెన్ అమెరికా ఇలాంటి వాళ్ళకు ఉన్న సూపర్ న్యాచురల్ పవర్స్ని మన వాళ్ళని నార్మల్ జనరల్ పీపుల్ లాగా చూపెట్టి దాన్ని బ్యాలెన్స్ చేయడం అనుకోవడం, ఇది ఎట్లా కన్విన్స్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నువ్వు అన్నట్టు హాలీవుడ్ కెప్టెన్ అమెరికా చెప్తా, దాంట్లో వన్స్ నువ్వు సరౌండెడ్ బై రౌండ్ ఉన్నప్పుడు నువ్వు ముందు ఫైట్ చేసినా వెనక నుంచి నేను పొడిచేస్తాడు. బట్ ఇక్కడ ఏంటంటే నువ్వు ముందు ఫైట్ చేసిన నేను కూడా ఆగుతున్నా వైపు ఎప్పుడు తిరుగుతాడా, నేను ఎప్పుడు ఫైట్ చేయాలా. దెర్ ఇస్ నో మీనింగ్ ఆఫ్ రౌండ్ అప్. ఇంకా నువ్వు రౌండ్ చేయాల్సిన అవసరం లేదు. ముగ్గురు వచ్చారు అంటే యూ డిడ్ ఇట్. ఎవడన్నా వచ్చి ఏంట్రా పడవలేదంటే వెయిట్ ఆయన తర్వాత కొంచెం ఇట్లా వంగి వచ్చారు కదా, అప్పుడు నువ్వు వంగి వెళ్ళావు, దట్ ఈస్ వెరీ ఓకే. ఫైనల్గా ఏమైంది, అందరూ ఒక్కసారిగా వచ్చేసారు, రౌండ్ అప్ చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ దట్ ఆర్ అసలు మల్టీ టాలెంటెడ్ కత్తిలో. సో హృతిక్ ఈజ్ ఫైటింగ్ ఇన్ ఫ్రంట్, వెనక నుంచి పొడవచ్చు, బట్ హీఈస్ వెయిటింగ్, నువ్వు ఎప్పుడు నా వైపు తిరుగుతావా, వెన్ షుడ్ ఐ ఫేస్ యూ అని. సో ఇట్లాంటివి అంటే నేను కట్టప్పని కాదు, కొడితే ముందు నుంచి కొడతాను ఇట్లా అంటే ఇవి మిస్ అవుతాయి మన దగ్గర అంతే. బట్ ఈవెన్ దో ఎంజాయ్ చేస్తాం. లాజిక్స్ పక్కన పెట్టాలి కొన్ని ప్రతి సినిమాకి, ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ లాజిక్ తోనే చూస్తారు. వద్దు లాజిక్స్ పక్కన పెట్టాలి. నేనే చెప్తున్నాగా, ఇన్ని చెప్పా. ఈవెన్ దో ఐ లవ్ ద వార్, నేను వార్ 2 సినిమా నాకు చాలా నచ్చింది, ఎందుకంటే ఎమోషన్స్ బాగా పండినాయి. నాకు స్టోరీ తప్ప అంతా బాగానే ఉంది, స్టోరీ లేదు, అది బాధ. వాడికి నా స్నేహితుని చంపు కానీ నొప్పి తెలియకుండా చంపు,
సెన్సిటివ్ థింగ్స్ పెట్టాడు. అండ్ నీకు అది తెలుసా, ఫస్ట్ టైం మన ఐస్ దాంట్లో అతన్ని పొడిచినప్పుడు ఎరా నువ్వు నన్ను పొడిచావు చూడు అని హృతిక్ ఆ కళ్ళు, తర్వాత ఇద్దరం కలిసి అనుభవిద్దామని అతన్ని కూడా పొడుచుకోవడం. ఈ టైప్ ఆఫ్ ఎమోషన్స్ చాలా మందికి అర్థం కావు. ఉన్నాయి ఎమోషన్స్, ఉన్నాయి, చాలా ఉన్నాయి. అయితే నాకు తారక్ది ఒకటే డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, ఒకటే ఎక్స్ప్రెషన్ పర్ఫార్మెన్స్, ఇలా కళ్ళు అలా కబీర్ అనేసరికి అలా ఇవ్వమని డైరెక్టర్ చెప్తే తనేం చేస్తాడు. ఇప్పుడు తారక్ హీనోస్ అందరి మాట ఎక్స్ప్రెషన్స్, హీరో ఎక్స్ప్రెషన్స్ గురించి ఎప్పుడైనా సరే మన డైరెక్టర్ని అడగాలి. అవును, మన తారక్ ఎందుకు యాక్సెప్ట్ చేయాలంటే అప్పుడు అరే సిమిలర్ గా అంటే నా హీ నీడ్ డైరెక్టర్కి అలాగే కావాలి, అట్లాగే ఉంటుంది. రావణాసురుడికి 10 తలకాయలు ఉన్నప్పుడు 10 తలలు 10 రకాలుగా ఆలోచించినట్లుగా ఎన్టీఆర్ 10 అవతారాలు కూడా కమలాసన్ చేసినంత ఇదిగా పర్ఫామ్ చేయగలుగుతాడు. సపరేట్ దేనికి ఏదో మనకు తెలియదు, ఉన్నది ఒక ఎన్టీఆరే. సో అంత గ్రేట్ యాక్టర్ని తీసుకెళ్ళి ఒకే ఎక్స్ప్రెషన్ కబీర్ ఎందుకు అంటే ఎలా ఉంటుంది రిపీటెడ్ గా. ఈవెన్ హృతిక్ కూడా కళ్ళతోనే కదా సినిమా అంతా సెటిల్ గా చేశారు, యాక్సెప్ట్ సెటిల్డ్ గానే ఉంది. ఇది కూడా మనకేంటంటే తెలుగు సినిమాలో బాగా చూసిన తర్వాత ఆ ఫ్లేవర్ ఎందుకు అసలు ఇప్పుడు అదే ఎన్టీఆర్ లుంగి కట్టుకొని 60 సినిమా ఏదైనా చేస్తే యాక్సెప్ట్ చేస్తా అంటే ఇది అని అట్లనే కాదు. యూ కాంట్ అట్లా ఒకసారి చూసి అలవాటు అయిన తర్వాత కొత్తగా వస్తే మనకి ఇబ్బంది అవుతుంది. క్లైమాక్స్ చించేసాడు అనిపించింది నాకు ఎక్స్ప్రెషన్ కొన్ని ఒక దగ్గర అన్ని ఒక్కసారి నువ్వు ఆ మంచు ప్రదేశానికి వెళ్ళాలంటే అక్కడ అంతా బాగానే ఉంది. మంచు ప్రదేశానికి వెళ్ళినప్పటి నుంచి బాగుంది, వీళ్ళు అతన్ని మోసం చేయడం బాగుంది. అండ్ ఇంకొకటి చెప్పాలి, చాలా వరకు ఈ మధ్యకాలం టాలీవుడ్ హీరోస్ ఎమోషనల్ సీన్స్లో వాళ్ళు ఏడ్చినా జనాలు ఏడవట్లేదేమో కానీ, బట్ ఎన్టీఆర్ ఎప్పుడు ఏడ్చినా కూర్చున్న ఆడియన్స్ కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. అది 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 ఇట్స్ ఎ మ్యాజిక్, అది ఎవరు అంత ఈజీ కాదు. అది కూడా మహానటిలో వచ్చినట్టు 1 చుక్క 2 చుక్క ఒకటే వచ్చింది కాదులే కానీ, బట్ ఆయన బాగా కనెక్ట్ చేస్తాడు ఆడియన్ని. ఇప్పుడు చెప్పండి అసలు ఓవరాల్గా కొట్టు చేస్తున్నారు కదా, ఎవరు హీరో మావాడు హీరో కాదు ఇదని, దాని ఏంటి ఇది బాలీవుడ్ స్ట్రాటజీ లేకపోతే మన ప్రాబ్లం? యాక్చువల్గా ఏంటంటే ఈ సిరీస్లోకి, ఈ యూనివర్స్లోకి ఎన్టీఆర్ని తీసుకొచ్చారు. ఎన్టీఆర్ని తీసుకురావడం అంటే ఇప్పుడు కబీర్ ఆల్రెడీ హీ వాజ్ కొనసాగింపు హీరో. ఇతను ఈ కొనసాగుతున్న హీరోకి ఇంకో హీరోని తీసుకొచ్చి అంటించారు. ఆ హీరో నెగిటివ్ భావాలతో వచ్చాడు. నెగిటివ్ భావాలంటే తనలో తను కూడా కరెక్టే. వీళ్ళ నిదానం ఏంటి, ఇండియా ఫస్ట్. తనేందంటే నేను ఫస్ట్, నేను పుట్టా ఈ లోకం మీద, నాకు నా తర్వాతే ఎవరైనా, నా అన్న, నా చెల్లి, నా బావ, నా తర్వాతే కదా వీళ్ళంతా, ముందు నేను, ఆ అద్దంలో నేను అనే ఒక ఫీలింగ్ ఇతనికి. ఇతన్ని దేశభక్తుడిగా చూద్దామంటే కుదరలా. వీళ్ళ ఫ్రెండ్ తెలివితేటలు సెట్ అయ్యాయి. వీడేమనుకున్నాడు, ఒకసారి దూరం అయిన తర్వాత ఏదో ఎట్లాగైనా సాధించాలన్న పట్టుతో ఎదిగాడు. ఎదగడంలో కరెక్టే. అండ్ ఇక్కడ అందరికీ క్వశ్చన్స్, అంత నెగిటివ్గా ఎదిగినోడిని రాకి చీఫ్ ఎలా చేశారు, అసలు ప్రైమ్ మినిస్టర్కి సెక్యూరిటీకి ఎలా ఇచ్చారంటే ఇదంతా కూడా అతను వెనకాల నడిపించేది కూడా నెగిటివ్ పీపులే కదా. అదే. సో ఇతను రాగలిగాడు. అది నెగిటివ్ పీపుల్ అని మనకు అప్పటివరకు తెలియదు కదా. సో కన్విన్స్ అవ్వచ్చు ఇక్కడ కూడా. సో ఆ తర్వాత అసలు విషయం తెలుసుకొని స్నేహితుడు ఇతన్ని మార్చాడు. ఆ నెగిటివ్ క్యారెక్టర్ని చంపేసి ఒక పాజిటివ్ క్యారెక్టర్లోకి ప్రవేశపెట్టారు. తను చేసే మ్యాజిక్ నెక్స్ట్ చూడాలి. దట్స్ ఆల్. రఘు క్యారెక్టర్ ఇక్కడ నుంచి కొనసాగుద్ది. నువ్వు అన్నట్టు నీకు నచ్చలేదు కాబట్టి విజయ్ చలపతి చంపేశారు, అయిపోయింది. విక్రమ్ చలపతి ఇంకా లేడు.